నెక్స్ట్ కింగ్డమ్ ప్రొటిస్టా, రాజ్యం ప్రొటిస్టా. రాజ్యం ప్రొటిస్టా. ఈ రాజ్యం ప్రొటిస్టాలో సూక్ష్మమైన ఏకకణ నిజకేంద్రక జీవులను చేర్చారు. నిజకేంద్రక జీవులు చూడండి, రాజ్యం ప్రతిష్టాలో ఉన్నటువంటి జీవులు సూక్ష్మమైన అంటే కంటికి కనబడనటువంటి ఏకకణ ఒకే ఒక కణంతో ఏర్పడినటువంటి నిజకేంద్రక జీవులు. నిజకేంద్రక జీవులు అంటే ఏంటి? కేంద్రక త్వచాలు ఉంటాయి. కేంద్రక త్వచాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఏకకణ నిజకేంద్రక జీవులను చేర్చిన సమూహం ఏది అంటే రాజ్యం ప్రతిష్ట. ఓకే, తర్వాత ఈ రాజ్యం ప్రతిష్టాలో రెండు వర్గాలు ఉన్నాయి. రాజ్యం ప్రతిష్టాను మనము రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. సో ఒకటి క్లోరోఫైటా మరియు ప్రోటోజోవా. క్లోరోఫైటా మరియు ప్రోటోజోవా ప్రొటిస్టా రాజ్యాన్ని రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. ప్రొటిస్టాను రెండు వర్గాలుగా విభజించారు. ఒకటి క్లోరోఫైటా మరియు ప్రోటోజోవా. చూడండి, క్లోరో అంటే క్లోరోఫిల్, ఫైటా అంటే మొక్కలు. సో ఇవి ఏకకణ మొక్కలు. ఏకకణ మొక్కలు. క్లోరోఫైటాలో ఏకకణ మొక్కలను చేర్చారు. క్లోరో అంటే క్లోరోఫిల్ అండి, ఫైటా అంటే మొక్కలు, హరితరేణువులు కలిగి ఉన్నాయి. సో ఇవి మొక్కలు కాబట్టి ఇవి స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలుగుతాయి. క్లోరోఫైటాలో ఏకకణ మొక్కలను చేర్చారు. మొక్కలు కాబట్టి ఇవి స్వయం పోషకాలండి. సో తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలుగుతాయి. సో వీటికి ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, డయాటమ్స్ అని అంటాం. ఉదాహరణ డయాటమ్స్. డయాటమ్స్ అని అంటాం. లేదా వీటిని వృక్ష ఫ్లవకాలు అని అంటారు. వృక్ష ఫ్లవకాలు అని అంటారు. చూడండి, ఇక్కడ మనకు ఇలా నాచు ఉంటుంది కదా, ఈ నాచు మడుగులు కానీ సరోవరాలు కానీ ఇటువంటి వాటిలో ఇవి నివసిస్తూ ఉంటాయి. ఏకకణ మొక్కలు కంటికి కనబడవు, కానీ గుంపులు గుంపులుగా సమూహాలుగా ఉంటాయి. ఇలా ఇవి తేలుతూ ఉంటాయి. వీటిని మనం ఏమంటారంటే సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు. సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు అని అంటారు. సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు అని అంటారు. సో వీటిని ఫ్రీ ఫ్లోటింగ్ ఫైటోప్లాంక్టాన్స్ ఆఫ్ ద ఓషన్. ఫైటోప్లాంక్టాన్స్ ఆఫ్ ది ఓషన్ అని అంటారు. ఇది ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఈ క్రింది వాటిలో సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు అని వేటిని అంటారు అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రీ ఫ్లోటింగ్ ఫైటోప్లాంక్టాన్స్ ఆఫ్ ద ఓషన్ అని అడిగాడు. అక్కడ ఆప్షన్లో మనకు డయాటమ్స్ అని ఇచ్చాడు. సో ఈ డయాటమ్స్ ఉన్నాయండి. సో చూడండి, క్లోరోఫైటా అంటే ఏంటంటే ఏకకణ మొక్కలు, క్లోరోఫిల్ కలిగి ఉన్నటువంటి. ఫైటా అంటే మొక్కలు, స్వయం పోషకాలు, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. వీటికి ఉదాహరణ ఏం చెప్తున్నాం? డయాటమ్స్ అని అంటున్నాం. సో ఈ డయాటమ్స్ను ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు అంటారు, ఫ్రీ ఫ్లోటింగ్ ఫైటోప్లాంక్టాన్స్ ఆఫ్ ది ఓషన్ అని అంటున్నాం. ఓకే, రైట్. ఇవి క్లోరోఫైటా వర్గానికి చెందినది. అదేవిధంగా ప్రోటోజోవా తీసుకున్నాం అనుకోండి. సో ప్రోటోజోవా, ఇక్కడ ప్రోటో అంటే ప్రాథమికమైన, జోవాన్స్ అంటే జంతువులు. ప్రాథమికమైన జంతువులు అంటే ఇవి ఏకకణ జంతువులు అండి. ఏకకణ జంతువులు అంటున్నాం కాబట్టి ఇవి పరపోషకాలు. ఇవి తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. హెట్రోట్రాప్స్ అని అంటారు. ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటివి ఏకకణ జంతువులు అని అంటాము. పరపోషకాలు, తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. కొన్ని స్వేచ్ఛాయుతంగా ఉంటాయి,
కొన్ని స్వేచ్ఛాయుతం, అదేవిధంగా మరియు కొన్ని పరాన్న జీవులుగా ఉంటాయి. కొన్ని స్వేచ్ఛాయుతంగా ఉంటాయి, కొన్ని పరాన్న జీవులుగా ఉంటాయి. స్వేచ్ఛాయుతంగా అంటే అవి ఎటువంటి హాని కలిగించవు. పరాన్న జీవులు అంటే వేరే జీవులపైన ఆధారపడుతూ వాటికి హాని కలిగించేటివి, వాటి పరాన్న జీవులు అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని స్వేచ్ఛాయుత జీవులు తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనం ఏమంటామంటే పారమీషియం అని అంటారు. పారమీషియం, ఇది పారమీషియం అండి. స్లిప్పర్ ఎనిమాలిక్యూల్ అని అంటారు, దీన్ని పారమీషియం అని అంటారు. సో స్లిప్పర్ ఎనిమాలిక్యూల్ చూడండి. సో వీటి శరీరం పైన ఇలా వెంట్రుకల్లాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, వీటినే మనం ఏమంటామంటే శైలికలు అని అంటారు, సీలియా అని అంటారు. శైలికలు అని అంటారు, పారమీషియం అని అంటారు. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్ పారమీషియం. సో దీన్ని ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి వాటిని అమీబా అని అంటాం. ఇది అమీబా అండి, అమీబా. ఓకే, ఇక్కడ దీన్ని యూగ్లీనా అని అంటాం, యూగ్లీనా అని అంటాం. సో అమీబాలో మిథ్యాపాదాలు అనేటివి ఉంటాయి. మిథ్యాపాదాలు, చలనానికి మిథ్యాపాదాలు ఉంటాయి. ఇక్కడ దీంట్లో యూగ్లీనాలో కశాభం ఉంటుంది. కశాభం అంటే ఫ్లాజెల్లా అని అంటారు, ఇవి గుర్తుపెట్టుకోవాలా మీరు. చూడండి, రాజ్యం ప్రొటిస్టా, ఇందులో సూక్ష్మమైనటువంటి ఏకకణ నిజకేంద్రక జీవులను చేర్చారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏకకణ నిజకేంద్రక జీవులను చేర్చిన సమూహం ఏది అంటే ప్రొటిస్టా. ప్రొటిస్టాలు రెండు రకాలుగా వర్గీకరించాం, క్లోరోఫైటా, ప్రోటోజోవా. క్లోరోఫైటా అంటే ఏకకణ మొక్కలు, స్వయం పోషకాలుగా ఉంటాయి. ఉదాహరణ డయాటమ్స్ అని చెప్పాం. ఇక ప్రోటోజోవాలో ఏకకణ జంతువులను చేర్చారు. ఇవి పరపోషకాల ఆహారాన్ని తయారు చేసుకోలేవు, కొన్ని స్వేచ్ఛాయుతంగా ఉంటాయి, మరికొన్ని పరాన్న జీవులుగా ఉంటాయి. సో స్వేచ్ఛాయుత జీవులకు ఎగ్జాంపుల్గా చెప్పాము మనము. పారమీషియం ఉంది. పారమీషియంలో చలనాంగాలు ఏవి అంటే శైలికలు అని అంటారు, లోకోమోటరీ ఆర్గాన్స్. అదేవిధంగా అమీబా ఉంది. అమీబాలో లోకోమోటరీ ఆర్గాన్ ఏది అంటే మిథ్యాపాదాలు, ఇలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కదా. సో వీటిని కాళ్ళుగా ఉపయోగించుకుంటాయి, చలనానికి ఉపయోగించుకుంటాయి. అదేవిధంగా యూగ్లీనా ఉంది. యూగ్లీనాలో ఒక దారంలాగా ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే కశాభము అని అంటారు, ఫ్లాజెల్లా అని అంటారు. సో ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలండి. పారమీషియంలో చలనాంగాలు శైలికలు, సీలియా. అమీబాలో చలనాంగాలు మిథ్యాపాదాలు, సూడోపోడియా. యూగ్లీనాలో చలనాంగము కశాభము, ఫ్లాజెల్లా. ఇవి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రోటోజోవాలు. అదేవిధంగా కొన్ని పరాన్న జీవులు ఉంటాయి. సో ప్రోటోజోవా పరాన్న జీవులు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రోటోజోవా పరాన్నజీవి, వాటి వల్ల కలిగేటువంటి వ్యాధి అంటే మనం పరాన్న జీవి అంటే ఏం చెప్తున్నాం, వేరే జీవులపైన ఆధారపడతాయి, వాటికి హాని కలిగిస్తాయని చెప్తున్నాం. వీటికి కొన్ని ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుందాం. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎంటమీబా, హిస్టోలైటికా, ప్లాస్మోడియం, ట్రిపనోజోమా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రిపనోజోమా, లీష్మానియా, జియార్డియా. సో వీటి వల్ల కలిగేటువంటి వ్యాధులు ఒక్కసారి మనం చూసుకుంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి. సో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి పాసిబిలిటీ ఉంది, జతపరచండి అని కూడా అడగవచ్చు. చూడండి, ఎంటమీబా హిస్టోలైటికా వల్ల అమీబియాసిస్ అనేటువంటి వ్యాధి, దీన్నే మనము రక్త విరేచనాలు లేదా జిగట విరేచనాలు అని అంటారు. రక్త లేదా జిగట విరేచనాలు అని అంటాం. ప్లాస్మోడియం, దీనివల్ల మలేరియా అనేటువంటి వ్యాధి కలుగుతుంది, మలేరియా అనేటువంటి వ్యాధి వస్తుంది. ట్రిపనోజోమా వల్ల అతి నిద్రా వ్యాధి,
అతి నిద్రా వ్యాధి కలుగుతుంది. లేష్మానియా వల్ల కాలా అజార్ అనేటువంటి వ్యాధి వస్తుంది. జియార్డియా వల్ల జియార్డియాసిస్ అనేటువంటి వ్యాధులు. సో ప్రస్తుతానికి మీరు జస్ట్ ఈ ప్రోటోజోవా పరాన్నజీవి పేరు, అవి కలిగించేటువంటి వ్యాధులు ఇవి గుర్తుపెట్టుకోండి. సో మనకు వ్యాధి విజ్ఞాన శాస్త్రం టాపిక్లో వీటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు సో ఎంటమీబా హిస్టోలైటికా, దీనివల్ల అమీబియాసిస్ అనేటువంటి వ్యాధి, రక్త విరేచనాలు, జిగట విరేచనాలు అంటున్నాం. సో వర్షాకాలంలో లేదా కలుషితమైనటువంటి ఆహార పానీయాలు తీసుకోవడం వల్ల మనకు మ్యూకస్ మోషన్, జిగట విరేచనాలు, అదేవిధంగా రక్తంతో కూడుకున్నటువంటి విరేచనాలు కలుగుతాయి. దీన్ని అమీబియాసిస్ అంటారు, అమీబిక్ డిసెంటరీ అని అంటారు. ఇక ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల మలేరియా వ్యాధి అనేది కలుగుతుంది. దీన్ని వ్యాప్తి చేసేది ఎవరు అంటే ఆడ అనాఫిలస్ దోమ కాటు వల్ల వ్యాప్తి జరుగుతుంది. ఆడ అనాఫిలస్ దోమ కాటు వల్ల. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, మలేరియాని కలిగించేది ఎవరు అంటే ప్లాస్మోడియం, దాన్ని వ్యాప్తి చేసేది ఎవరు అంటే ఆడ అనాఫిలస్ దోమ. అదేవిధంగా ట్రిపనోజోమా వల్ల అతి నిద్రా వ్యాధి వస్తుంది. దీన్ని వ్యాప్తి చేసేది ఎవరు అంటే సీసీఈగా వ్యాప్తి చేస్తుంది. లేష్మానియా దీనివల్ల కాలాజార్ వస్తుంది. దీన్ని వ్యాప్తి చేసేది శాండ్ ఈగా. ఇక జియార్డియా వల్ల జియార్డియాసిస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. ఈ జియార్డియాసిస్ని విరేచనాలు అని అంటారు. కలుషితమైనటువంటి ఆహార పానీయాలను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి జస్ట్ మీరు ప్రోటోజోవా పరాన్నజీవి పేరు, దానివల్ల వచ్చేటువంటి వ్యాధి, దాన్ని ఎవరు వ్యాప్తి చేస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకుందాం. సో రాజ్యం ప్రొటిస్టా అంటున్నాం. రాజ్యం ప్రొటిస్టాలో ఏకకణ నిజకేంద్రక జీవులను చేర్చారు. ఇందులో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి క్లోరోఫైటా మరియు ప్రోటోజోవా. క్లోరోఫైటా అనేటివి ఏకకణ మొక్కలు, ప్రోటోజోవా అనేటువంటి ఏకకణ జంతువులు. మొక్కలు అంటున్నాం కాబట్టి స్వయం పోషకాలు, ఇవి జంతువులు అంటున్నాం కాబట్టి పరపోషకాలు. సో క్లోరోఫైటాకు ఉదాహరణ మనకు డయాటమ్స్ చెప్పుకున్నాం. ఈ డయాటమ్స్ని ఏమంటున్నాం, సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు అంటున్నాం. ఫ్రీ ఫ్లోటింగ్ ఫైటో ప్లాంక్టాన్స్ ఆఫ్ ది ఓషన్ అని అంటున్నాం. ఇక ప్రోటోజోవాలో కొన్ని స్వేచ్ఛాయుతమైన జీవులు ఉన్నాయి, కొన్ని పరాన్న జీవులుగా ఉన్నాయి. స్వేచ్ఛాయుత జీవుల్లో అమీబా, యూగ్లినా, పారామీషియం అని చెప్పాం. వాటికి సంబంధించినటువంటి చలనాంగాల పేర్లు గుర్తుపెట్టుకోండి. అమీబాలో మిథ్యాపాదాలు ఉన్నాయి, యూగ్లినాలో కషాభం ఉంది, పారామీషియంలో శైలికలు అనేటివి ఉన్నాయి. ఇక పరాన్న జీవులకు ఎగ్జాంపుల్స్గా ఎంటమీబా, ప్లాస్మోడియం, ట్రిపనోజోమా, లేష్మానియా, జియార్డియా చెప్పుకున్నాం. వీటి నుంచి కలిగేటువంటి వ్యాధులు అమీబియాసిస్, మలేరియా, అతి నిద్రా వ్యాధి, కాలాజార్, జియార్డియాసిస్. అదేవిధంగా మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసేది ఆడ అనాఫిలస్ దోమ, అతి నిద్రా వ్యాధిని వ్యాప్తి చేసేది సీసీఈగా, కాలాజార్ను వ్యాప్తి చేసేది శాండ్ ఈగా. ఇవి ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది రాజ్యం ప్రొటిస్టా అనేది.